హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు నీరజ్ కిచెన్. ఈరోజు నేను దోసకాయ ఇన్స్టెంట్ పచ్చడి చేస్తున్నాను. కాకపోతే ఇన్స్టెంట్ అన్నట్టే గాని ఇది మనకు 3 నెలలు ఉంటదండి. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి 3 నెలలు ఉంటది. మంచిగా బయట కూడా ఒక నెల రోజులు ఉంటది ఈ పచ్చడి. దీంట్లో కరెక్ట్ ఉప్పు కారం అన్ని మంచిగా వేసుకుంటే కరెక్ట్ గా సరిపడా, అప్పుడు ఖరాబ్ కాదు పచ్చడి. చూపిస్తాను నేను. ఇగో ఇంత సైజ్ దోసకాయ నేను ఇవి 2 తీసుకున్నాను. ఉప్పు, 2 నిండా వేస్తున్నా నేను. ఆవపిండి ఒక 2 చెంచాలు వేస్తున్నా. మెంతి పౌడరు 1/2 స్పూను. జీరా పౌడరు ఒక 1/2 స్పూను. కారం ఒక 4 చెంచాలు కారం వేసుకున్నా. ఒక 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నా నేను. వేడి ఏం అవసరం లేదు దీనికి. ఇన్స్టెంట్ అంటే ఒక 1/2 స్పూన్ పసుపు. ఇంతే, ఇంకేం వేయొద్దు ఇందులో. పెళ్ళిళ్ళ స్పెషల్ దోసకాయ పచ్చడి అండి ఇది. ఇది లేనిది అసలు అప్పుడు భోజనం పెట్టకపోతుండే మేము చిన్నగా ఉన్నప్పుడైతే. ఇప్పుడు పెట్టినాం కదండి మనం, రేపటి వరకు ఇది ఊరిపోతుంది, తినేసేయచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా కూడా తినొచ్చు. ఒక్కరోజు చాలండి ఇది ఊరడానికి. ఊరినాక మంచిగా అవుతుంది పచ్చడి, చాలా టేస్టీగా ఉంటది. ఇన్స్టెంట్ గా మనం అప్పటికప్పుడు చేసుకునే దోసకాయ పచ్చడి రెడీ.